Your friends, your colleagues, find a time. So please. Serves as the DC head at Infosys Technology Limited, as a senior project manager at Infosys Success. ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా కానీ కంపెనీ నుంచి వాళ్ళ సిఇఓస్ రావటం హెచ్ఆర్ కాన్క్లేవ్ మరి దీనికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ చేస్తున్నారు ఎస్టిపే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా మరి చాలా సంతోషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరికీ కూడా చాలా మంచి కమిట్మెంట్ తోటి మంచి క్యాలిబర్తో ఉంటారు, కానీ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ, కాన్ఫిడెన్స్ తక్కువ. సో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ ఆత్మీయత భావం తీసేసారు. సో మీరు కూడా అర్బన్ ప్రాంతాల విద్యార్థులతో సమానంగా పోటీ పడగలరు, ఏది ఉద్యోగాలు సాధించే విషయంలో కావచ్చు, సారంగా చెప్పినట్టు కొత్త స్టార్టప్స్ చేసే విషయంలో కావచ్చు అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్పందన కూడా మీరు చూశారు, మరి చాలా సంతోషం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మరి ఎక్కువగా కంపెనీలు విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి లోకల్ పీపుల్ విశాఖ జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఎక్కువ మందికి ఉపాధి దొరికే విధంగా వాళ్ళలో ఒక అవేర్నెస్, ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దీన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. హెచ్ఆర్ కాన్క్లేవ్ మరి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ వారు అరేంజ్ చేశారు. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా తరఫున అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వారు ఏ విధంగా వారి కెరీర్ని తీర్చిదిద్దుకోవాలనడానికి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్, వన్ డే ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్టిపిఐ కూడాను మరి మానవ వనరుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒక స్టార్టప్గా టర్న్ చేయడానికి ఎస్టిపిఐ కూడాను ఎంతో కృషి చేస్తుంది. ఆ కృషిలో భాగంగా మేము అక్రాస్ ఇండియా 25 సెంటర్స్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్స్ పెట్టాము. దీని ద్వారా 1200 మంది స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళని ఏంటంటే ఒక ఇండివిజువల్ స్టార్టప్గా, ఒక బిజినెస్, ఒక ఎంటిటీగా వారిని డెవలప్ చేయడానికి స్టేక్ హోల్డర్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కొలాబరేట్ అయ్యి మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వైజాగ్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్తో కొలాబరేట్ అయ్యి ఒక సిఓయు మేము ఇండస్ట్రీ 4 టెక్నాలజీస్లో మేము పెట్టాము. సో దాని ద్వారా అనేక మంది స్టార్టప్స్కి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం అన్నమాట. మరి అవంతి కాలేజ్ స్టూడెంట్స్ కూడా మరి ఈ యొక్క మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్లో వారు కూడా వారి తాలూకా నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ, వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏ విధంగా వాళ్ళు స్టార్టప్గా నర్చర్ అవ్వాలి అన్నది మేము ఈరోజు ఎక్కువగా ఫోకస్ చేసి పిల్లలకి వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. మరి